నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ ముచ్చట్లు. ఈరోజు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఉదయం పొద్దున్నే 9 గంటలకి మంచు మనోజ్ పైన మంచు మోహన్ బాబు దాడి చేసినట్లు మనకు తెలుస్తుంది. మంచు మనోజ్ పైనతో పాటు మంచు మనోజ్ భార్య పైన కూడా దాడి జరిగినట్టు మనకు తెలుస్తుంది. అసలు ఈ దాడి ఎవరు చేశారు? మోహన్ బాబా లేకపోతే మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణునా? నిజంగానే మంచు విష్ణు మంచు మనోజ్ పై దాడికి పాల్పడ్డా? కొడుకులు కలిసి చిన్న కొడుకుపై ఒక మాస్టర్ ప్లాన్ ఏమన్నా చేశారా? అసలు ఏం జరుగుతుంది? పెద్ద కొడుకు తండ్రి చేస్తున్న మాస్టర్ ప్లాన్కి భయపడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడా మంచు మనోజ్? మంచు మనోజ్పై దాడికి పాల్పడ్డా? తన తండ్రితో కూడి ఒక దాడికి ప్లాన్ ఏమన్నా వ్యూహం రచించాడా? ఆ వ్యూహానికి భయపడి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి నాకు ప్రాణహాని ఉందంటూ కంప్లైంట్ రైజ్ చేశాడా? 2 నెలల క్రితం అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఒక పెద్ద పోరు నడిచినట్టుగా మనకు కొన్ని వీడియోలు అవ్వడం కూడా జరిగింది. గత కొన్ని రోజుల క్రితం మంచు బ్రదర్స్ మధ్యన ఆస్తి కోసం గొడవలు జరిగింది వాస్తవమే. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మంచు వినోజ్పై మంచు విష్ణు దాడి చేసినట్టు, లేకపోతే వాళ్ళ తండ్రి దాడి చేసినట్టుగా మనకు కొన్ని విషయాలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ కావడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాకి మంచు ఫ్యామిలీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ ఫేక్ న్యూస్లు, మా కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవు, ఎవరి లైఫ్లు వాళ్ళు బిజీ షెడ్యూల్ చేసుకుంటూ ఉంటున్నారంటూ మంచు ఫ్యామిలీ అయితే సోషల్ మీడియాకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే మంచు మనోజ్ మిరై అండ్ భైరవం సినిమాతో తన లైఫ్ని బిజీగా షెడ్యూల్ చేసుకుని ఉన్నాడు. అండ్ అలాగే భక్త కన్నప్ప అనే మూవీతో మన మంచు విష్ణు తన లైఫ్ని బిజీగా లీడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు నిజంగా తగాదాలు అయితే పెట్టుకోలేదు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఒక ఫేక్ వార్తను అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎంకరేజ్ చేయొద్దంటూ మీ అందరికీ నా చిన్న విన్నపం. ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు. థ్యాంక్ యూ. నమస్తే.